హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫిష్ ఫ్రైని మరింత టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా ఒక్కసారి చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నానండి. వీటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఏ చేపతో ఈ ఫిష్ ఫ్రై చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 రెప్పల కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో వేసి ఈ విధంగా కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకొని వేసుకోండి. ఇలా మనం పచ్చిమిర్చి కరివేపాకు బ్లెండ్ చేసి వేయడం వల్ల ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా కుదురుతుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే అరచెక్క నిమ్మరసంని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకోండి. తర్వాత చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుందండి. మరి పల్చగా కలుపుకున్నామంటే చేపలకి అప్లై చేయడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఈ మసాలాని ఇలా పక్కకు తీసేసుకొని ఒక్కొక్క చేప ముక్కని తీసుకొని మొత్తం అంతా కోట్ అయ్యే విధంగా ఈ మసాలాని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కానీ లేదంటే బయట అయినా సరే 1 గంట సేపు మ్యారినేట్ చేయండి. మీకు టైం లేదంటే అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. గంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెను వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడిగా అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఇలా ఒకవైపు క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని రెండో వైపు కూడా మెల్లిగా టర్న్ చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి అస్సలు వేయించకండి. బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవు. ఇలా ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మాత్రమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని కూడా వేయించుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మీరు ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మనం వేసిన ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ వల్ల ఈ ఫిష్ ఫ్రై మరింత టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.